ఇప్పటి వరకు రెండు దేశాల యుద్ధం ఇకపై రెండు పక్షాల యుద్ధంగా మారబోతోందా? పెద్దన్న అమెరికా ఎలాంటి అడుగులు వేస్తోంది? జెలెన్స్కీ యాక్షన్ ప్లాన్ ఏంటి? పుతిన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఇవే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనే చందంగా మారింది రష్యా యుక్రెయిన్ యుద్ధం పరిస్థితి. ఇప్పట్లో యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదని స్పష్టం చేశారు రష్యా ప్రెసిడెంట్ పుతిన్. దీంతో ఆయనపై అగ్రరాజ్యం కారాలు మిరియాలు నూరుతోంది. పుతిన్ వైఖరి పట్ల తాను నిరాశ చెందినట్టు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పష్టం చేశారు. యుక్రెయిన్తో వివాదాన్ని ముగించాలని, లేదంటే 100% ఆంక్షలను ఎదుర్కోవాలని మాస్కోకు వాషింగ్టన్ మాస్ వార్నింగ్ ఇచ్చింది. అందుకోసం 50 రోజుల గడువు విధించింది. కానీ తెర వెనుక చేయాల్సిందంతా చేస్తున్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. శాంతి మంత్రం వల్లిస్తూనే రణతంత్రం కోసం వ్యూహరచన చేస్తున్నారు. ప్రైవేట్ గా యుక్రెయిన్ అధినేతతో మంతనాలు సాగిస్తున్నారు ట్రంప్. యుక్రెయిన్ బలగాలను రష్యన్ భూభాగంలోకి వెళ్లేందుకు మ్యాప్ గీస్తున్నారు. మాస్కో లేదా సెయింట్ పీటర్స్బర్గ్ వరకు దాడులు పెంచాలని ట్రంప్ ప్రోత్సహించినట్టు సమాచారం. మాస్కో పట్ల తనకున్న నిరాశను వ్యక్తపరిచారు ట్రంప్. నాటోతో కలిసి కీవ్ కు సైనిక సహాయాన్ని అందించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం జూలై 4న యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్లో మాట్లాడారు. ఆ సంభాషణలో రష్యాలోని లోతైన లక్ష్యాలను ఛేదించడానికి కీవ్ కు దీర్ఘశ్రేణి ఆయుధాలను అందించాలని ఆయన ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. అయితే వాషింగ్టన్ అలాంటి ఆయుధాలను అందిస్తుందా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పగలు మంచిగా మాట్లాడతారు, కానీ సాయంత్రం అందరినీ బాంబులతో పేల్చేస్తారు. కాబట్టి దేశాన్ని రక్షించడానికి కీలక నిర్ణయాలు తప్పవు అన్నారు ట్రంప్. తాను ఎవరి పక్షాన లేనని, మానవత్వం పక్షాన ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. రీసెంట్ గా అనేక వివాదాలు పరిష్కరించానని, కానీ రష్యా యుక్రెయిన్ యుద్ధం మాత్రం పరిష్కారం కావట్లేదన్నారు. ఇది ట్రంప్ యుద్ధం కాదని బైడెన్ యుద్ధం అని చెప్పుకొచ్చారు. ఇక అమెరికాలోని రిపబ్లికన్లు కూడా మాస్కో కీవ్ మధ్య వివాదాన్ని ముగించడానికి శాంతి చర్చలు ప్రారంభిస్తామని బలవంతం చేస్తున్నారు. అయితే 3 ఏళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. కాల్పుల విరమణ కోసం చేసిన పిలుపులను ఎప్పటికప్పుడు తిరస్కరించింది రష్యా. యుక్రెయిన్పై రికార్డు స్థాయిలో డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. తాజాగా 50 రోజుల్లోపు ఒప్పందం కుదుర్చుకోకపోతే పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తానంటూ రష్యాను ట్రంప్ హెచ్చరించారు. అయితే ఆ వార్నింగ్ ను కొట్టిపారేసింది మాస్కో. అదనపు ఆంక్షలను ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. ఇప్పటికే రష్యాపై పెద్ద ఎత్తున ఆంక్షలు అమల్లో ఉన్నాయి. వాటిని మేం సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం, కొత్త వాటిని ధీటుగా ఎదుర్కొంటామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదన్నారు రష్యా విదేశాంగ శాఖ మంత్రి లావ్రోవ్. గతంలోనూ 24 గంటలు, 100 రోజులు అంటూ ట్రంప్ అనేక గడువులు ఇచ్చారని గుర్తు చేశారు లావ్రోవ్. రైట్, ఇక ట్రంప్ లో వచ్చినటువంటి మార్పు గురించి ఇవాళ డిబేట్ లో మాట్లాడదాము. పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. నమస్తే అండి మురళీ మనోహర్ గారు. నమస్తే. సో మురళీ మనోహర్ గారు, ట్రంప్ గతంలో ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి ఇది బైడెన్ యుద్ధం అని చెప్పారు. తర్వాత ఒక్క రోజులోనే యుద్ధాన్ని ముగించగలను నేను తలుచుకుంటే అని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తేనేమో ఇటు యుక్రెయిన్ కి నేను సైనిక సహాయం అందిస్తాను అని చెప్తున్నారు. అలాగే మాస్కోపై దాడి గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఏంటంటారు సడన్ గా ఇంత చేంజ్ ఏంటి? ఇంత కఠిన వైఖరి ఎందుకు తీసుకున్నారు ట్రంప్? బహుశా ఉక్రెయిన్ ఒకసారి ట్రంప్ యొక్క నిలకడ లేని స్థితి అనేది మనకు పరిచయం ఉన్న విషయం కనుక స్టాండ్ మారుస్తూ ఉంటాడు. అలా ఒడిదుడుకులు ఉంటాయి ఆయన యొక్క స్టాండ్ లో. కానీ బహుశా ఆక్రోశానికి గురి కావడం కారణము ఫ్రస్ట్రేషన్ అని
అనుకుంటాను. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు నిన్న చెప్పినట్టు మాట, ఈ రష్యా ఏంది డే టైం హాయిగా ఫోన్ లో మాట్లాడుతుంది, సంధి అంటుంది, స్నేహం చేస్తుంది, రాత్రికి రాత్రి బాంబింగ్ చేస్తుంది, ఇది ఎంతకు సహించాలి, ఇది శృతి మించిపోతుంది అనే మాటను అన్నాడు. ఆ తర్వాతనే నాటో సెక్రటరీ స్టేట్మెంట్ వచ్చింది. దీన్ని అర్థం ఏంటి అంటే ఆయన ఒక రకమైన ప్రెషర్ కు గురవుతున్నాడు, ఫ్రస్ట్రేషన్ గురవుతున్నాడు. ఒక ఏడాది కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 ఏళ్లుగా యుద్ధం జరుగుతా ఉంది, వచ్చిన 2వ రోజే యుద్ధం ఆపేస్తానని అన్నాడు. నేను కనుక అది చేయలేకపోతున్నా అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ ఆయన వేధిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే బహుశా అలాంటి ఒక కటువైనటువంటి ఒక నిర్ణయము, శాంక్షన్స్ లాంటి కటువైన నిర్ణయము ఈవెన్ భారత్, చైనా అన్ని దేశాలతో ఒకేసారి తలబడేటువంటి ఒక ధైర్యం, సాహసం చేస్తున్నాడని అనిపిస్తుంది నాకు. రాజకీయ కారణాలు ఏం లేవంటారు? పొలిటికల్ అంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో సరే ఆయన ఇమేజ్ అవి ఎలాగూ ఉంటాయి, కానీ పర్టికులర్ గా దీంట్లో ఇప్పుడు భారత్ కూడా థ్రెట్ ఇచ్చారు, పిలిపించారు, భారత్ తో స్నేహంగా ఉన్నాడు. ఈవెన్ పాకిస్తాన్ యుద్ధంతో జరుగుతున్న సమయంలో కూడా మనతో పెద్దగా ఇదిగా లేడు. అలాంటిది భారత్ ను కూడా పట్టించుకునే స్థితిలో లేడు ఇప్పుడు. చైనా అయితే ఎలాగో ముందు నుంచి ఉంది, బ్రెజిల్ ను, అన్ని దేశాలను వార్నింగ్ ఇస్తున్నాడు. సెకండరీ శాంక్షన్స్ వైపు దీన్ని ధమ్కి ఇస్తున్నాడంటే అర్థం తన పొలిటికల్ దీనికన్నా ఈ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ డామినేట్ చేస్తా ఉన్నట్టుగా అనిపిస్తుంది. రష్యా విషయంలో ఆయనకు ఇదిగా ఉంది. ముఖ్యంగా ఉక్రెయిన్ చేస్తున్నటువంటి ఒత్తిడి ఆయనను ఆ విధంగా ఉసిగొల్పింటుందని అనుకుంటున్నాను అమ్మా. అంతకు మించి బహుశా వేరే రీజన్స్ కనిపించడం లేదు ఇప్పటికిప్పుడు. అంటే ఈ వైఖరి అంటే పర్మనెంట్ గా ఉంటుందా, లేదంటే మళ్ళీ పుతిన్ తో స్నేహ సంబంధాలు కొనసాగించేటువంటి అవకాశం కూడా లేకపోలేదంటారా? పర్మనెంట్ గా ఉండే అవకాశం లేదమ్మా. ఆయన ఎందుకంటే ఎప్పటికప్పుడు స్టాండ్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు 32 దేశాలను ఇన్వాల్వ్ చేశారు ఒక మాటతోటి. తానే ఫైట్ చేశాడు, ఇంతకాలం తానే స్నేహం చేశాడు, పుతిన్ తో మాట్లాడాడు, ఫోన్ లో మాట్లాడాడు, నేరుగా మాట్లాడాడు. సో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ యుద్ధం ఆగడం లేదు. దాంతో ఏం చేశారంటే ఒక దెబ్బన మరింత అంటే వ్యూహం మార్చాడు, యుద్ధం యొక్క వ్యూహం మార్చాడు. స్నేహంతో దగ్గరికి తీసుకుందాం, ఒక అండర్స్టాండింగ్ వద్దామని బహుశా ప్రయత్నం చేశాడు. అది క్రూరత లేకపోయేసరికి ఒత్తిడి ఎలా తీసుకురావాలి. రష్యా కూడా చిన్న దేశం కాదు, చాలా పెద్ద దేశం. పైగా రష్యాతో పెట్టుకుంటే చైనా వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి. కనుక తాను ఏం చేశాడు, ఒక్కసారి నాటోను దించాడు. ఇప్పుడు నాటో తన చేతిలో ఉన్నటువంటి విషయం కనుక నాటో సెక్రటరీ మార్క్ రుటేతో స్టేట్మెంట్ ఇప్పించాడు. దాంతో 32 దేశాలు కలిసి ఇప్పుడు ఒత్తిడిని పెంచేశాయి. కనుక ఇప్పుడు కూడా ఆయన ఫిజికల్ గా యుద్ధం చేయలేకపోయినా 2 దేశాల యుద్ధాన్ని సమూహంగా మార్చేశాడు. మొత్తం ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు, అమెరికా వైపు కొన్ని దేశాలు, రష్యా వైపు కొన్ని దేశాలు, ఆ విధంగా సామూహిక యుద్ధంగా దీన్ని మార్చే ప్రయత్నం చేశాడు. దీంతో దేశాలన్నీ భయపడతాయి, ఒక్కసారి తారుమారు అయిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక స్థితి ప్రపంచవ్యాప్తంగా దీని ఇది ఉంటుంది. కనుక నేను అనుకుంటున్నాను ఇది ఒక వ్యూహంలో భాగం మాత్రమే, శాశ్వతమైన పరిష్కారం కాదు. రష్యాతో శాశ్వతంగా ఎనిమిటి పెంచుకోవాలని కూడా ఆయనకు ఉండకపోవచ్చు. 32 దేశాలు కలిసి కట్టుగా వెస్ట్రన్ అల్లీస్ తో కలిసి ప్రకటన చేసేసరికి ఒత్తిడి పెరుగుతుంది తప్పకుండా. ఇది ఊరికే ఆషామాషి ప్రకటన మాత్రం కాదు. ముఖ్యంగా మనకు కూడా భారీగా నష్టం అనే చెప్పాలి. ఓ రకంగా చెప్పాలంటే ఇమ్మీడియట్ గా ఒక ప్రశ్న వస్తుంది మనకు, మరి రష్యాతో మనం అత్యధికంగా ఆయిల్ ఇప్పుడు కొంటున్నది 40%, 35 to 40% ఆయిల్ పర్చేజెస్ ఇండియా రష్యా నుంచి తీసుకుంటుంది. కనుక ఇంత పెద్ద మొత్తంలో మళ్ళీ షిఫ్ట్ కావాలి. ఈ మధ్యనే షిఫ్ట్ అయ్యాం మనము. ఏది ఇస్లామిక్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్ తో మనం కొనేవాం. 9/11 తర్వాత ఒకసారి మనం ఇది చేంజ్ చేసాము. ఇప్పుడు రష్యాతో కొనడం మొదలు పెట్టాము. కొన్నాక మనకి ఏమైందంటే రేట్ తక్కువగా పడ్డది. కొద్దిగా ధైర్యం చేశాం. నిజంగా అయితే అమెరికా శాంక్షన్స్ ను కేర్ చేయలేదు. మనం కేర్ చేయకుండా స్నేహమే
తర్వాత వ్యాపారమే అనే పద్ధతిలో వెళ్ళడం వల్ల మనం చాలా లాభపడ్డాం. ఇప్పుడు ఏమవుతుంది, ఒక్కసారి మనం రష్యాతో కొనడం ఆపేస్తే, ఆయిల్ కొనడం ఆపేస్తే అనేది ఒక పెద్ద ప్రశ్న మనల్ని వేధిస్తుంది. ముస్లిం దేశాలతో, ఇస్లామిక్ కంట్రీస్ తో మనం మళ్ళా ఆయిల్ కొంటామా, ఇది కూడా అందరూ అడిగేటువంటి ప్రశ్న. కనుక ఈ స్టేట్మెంట్ అనేది మనకే ఇవ్వలేదు, చైనా, బ్రెజిల్, ఇండియా మూడింటికి ధమ్కి ఇచ్చాడు. కనుక దీని ప్రభావం ప్రపంచం పైన ఎలా ఉంటుంది అనేది కూడా ఇది 4వ ప్రశ్న, అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న. అంటే ఇప్పుడు వెంటనే ఈ శాంక్షన్స్ నార్మల్ శాంక్షన్స్ ఏమో రష్యా పైన ఉన్నాయి. యుద్ధంలో పాల్గొన్నది ఉక్రెయిన్, రష్యా అంటే శాంక్షన్స్ ఇండియాకి సంబంధం అని ప్రశ్న వస్తుంది. అందుకే ఇప్పుడు ప్రకటించిన నాటో ప్రకటన ఏదైతే దీన్ని మనము సెకండరీ శాంక్షన్స్ అంటాం. సెకండరీ శాంక్షన్స్ అంటే రష్యా పైన ప్రతిబంధకాలు. శాంక్షన్స్ అంటే తెలుగులో మనం ప్రతిబంధకాలు అంటాం. రష్యా పైన ప్రతిబంధకాలు ఉన్నాయి, కానీ రష్యాతో వ్యాపారం చేసే, ట్రేడ్ చేసే అన్ని కంట్రీస్ కు ఈ ప్రతిబంధకం వర్తిస్తుంది అని ప్రకటించింది. దాని అర్థం ఏంటంటే ఇండియా, చైనా, బ్రెజిల్ లాంటి ముఖ్యమైన కంట్రీస్ అన్ని కూడా మనం ఆయిల్ కొంటున్నాం. మీరు ఎలా ఆయిల్ కొంటారు? ఆయిల్ కొన్నందుకు రష్యా లాభపడుతుంది. ఇన్ని కష్టాల్లో ఉన్న 3 ఏళ్ల నుంచి యుద్ధంలో ఉన్న రష్యా ఆర్థికంగా దెబ్బతినలేదు. కారణం ఏంటంటే మనం డబ్బిస్తున్నాం విపరీతంగా, మనం ఆయిల్ కొంటున్నాం. చైనా కూడా ఉంటుంది, ఇంచుమించు చైనా మనము ఒకే అంత కొంటున్నాం, కొద్దిగా అటు ఇటు. సో ఇలా బ్రెజిల్ కూడా కొంటుంది. ఇవన్నీ దేశాలు కొంటున్నాయి కనుక మనము శాంక్షన్స్ ని కేర్ చేయకుండా కొన్నాం ఇంతవరకు. ఇప్పుడు ఏమవుతుంది, సెకండరీ శాంక్షన్స్ అనౌన్స్ చేసేసరికి ఆ శాంక్షన్స్ మనకు కూడా వర్తిస్తాయి. రష్యాతో ఎవరెవరు వ్యాపారం పెట్టుకున్నా వాళ్ళందరికీ కూడా ఈ ప్రతిబంధకాలు వర్తిస్తాయి. సో అప్పుడు ఇండియా ఎకానమీ సిస్టమ్ పైన ఏ మేరకు ఎఫెక్ట్ ఉంటుందంటారు? భారీగా ఎఫెక్ట్ ఉంటుందమ్మా. ఇది మామూలుగా ఉండదు, ఇక మనము ఊహించలేం. ఒక్కసారి మనకు నేను అనుకుంటాను, ఒకటేమో 40% ఆయిల్ రష్యాను వదిలేసి మనం ఎక్కడి నుంచి తీసుకురావాలి, మళ్ళీ ఏ దేశాలకు వెళ్ళాలి, ఎవరిని అడుక్కోవాలి, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కు వెళ్ళాలి. మళ్ళా అక్కడ ఇబ్బందులు ఉన్నాయి. మనము తీసుకురానందుకు ఇప్పుడు లాభపడ్డాం, ఇప్పుడు అది పోతుంది. దీంతో పాటు ఆ ఆయిల్ డిస్కౌంట్ తో వచ్చిన ఆయిల్ మనం కోల్పోవడం ఒకటే కాదు, మన దగ్గర రిఫైనరీస్ ఉన్నాయమ్మా, చాలా రిఫైనరీస్ ఉన్నాయి. IOC, HPCL, BPCL లాంటి పెద్ద పెద్ద రిఫైనరీస్ ఉన్నాయి. ఇవి ఇక్కడ రష్యా నుంచి తెచ్చిన ఆయిల్ ను రిఫైన్ చేసి ప్రపంచ దేశాలకు అమ్ముకుంటున్నాయి. ఈ మధ్యలో జరిగిన లాభము భారత ప్రభుత్వానికే కాదు, ఆయిల్ రిఫైనరీస్ కు కోట్లాది, వేల కోట్ల, లక్షల కోట్ల లాభం జరిగింది. ఇప్పుడు అవన్నీ ఆయిల్ రిఫైనరీస్ ఏమవుతాయని తర్వాత మార్కెట్ పడిపోతుంది ఒక దెబ్బకు. యుఎస్ ఫైనాన్స్ తో ముడిపడిన బ్యాంకులు అన్ని కూడా, మన బ్యాంకు ఉదాహరణకి SBI, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటివి అన్ని కూడా ఒకసారి బ్లాక్ లిస్ట్ లోకి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా మన ఆర్థిక స్థితి కూడా కాస్త ఇబ్బంది అయిపోతుంది తప్పకుండా. అలాగే మనం IT, ఫార్మా, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ కూడా యుఎస్ కు సప్లై చేస్తున్నాం, రష్యాకు సప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఈ సప్లై ఆగిపోతుంది, మనకు వచ్చే లాభాలు రాకుండా పోతాయి. ఫార్మా పర్టికులర్ గా చాలా పెద్ద ఎత్తున 2 దేశాలకు పంపిస్తాం. మనం అమెరికా కూడా కొనదు. మీరు రష్యాతో తీసుకుంటున్నారు కనుక అమెరికా కొనదు, పైనుంచి రష్యాకు అమ్మొద్దు మనం. ఇలాంటి టెక్నాలజీ, తర్వాత సాఫ్ట్వేర్ కూడా మనం సప్లై చేస్తాం. ఒక్కసారి ఉద్యోగాలు పడిపోతాయి, ధరలు విపరీతంగా పెరిగిపోతాయి, ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది పెద్ద ఎత్తున, ద్రవ్యోల్బణం పెరిగిపోతా ఉంది, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ లాంటివన్నీ కూడా మనము పెద్ద ఎత్తున బిజినెస్ డీల్ ఉంది ఈ కంట్రీస్ తోటి మనకు. ఇవన్నీ కూడా మనం తట్టుకోలేదు అసలు. FDI ఇన్వెస్ట్మెంట్స్ ఒక్క దెబ్బకు పడిపోతాయి. మన దగ్గర FDI బాగా వస్తుంది ఈ మధ్య, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. వీళ్ళు భయపడతారు ఒకసారి శాంక్షన్స్ అనేసరికి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ కి ఎవరు రారు అప్పుడు. సో ఎంత మనము ఊహించలేము. TCS, రిలయన్స్, తర్వాత అంబానీస్ లాంటివి ఇవన్నీ కూడా బిజినెస్ డీల్స్ ఉన్నటువంటి పెద్ద కంపెనీస్ రష్యాతో. ఇవన్నీ కూడా అన్నిటికీ తోడు మనకు రష్యాతో డిఫెన్స్ డీల్స్ ఉన్నాయమ్మా, ఆయిలే కాదు. డిఫెన్స్ డీల్స్ ఎంత ఉన్నాయి అంటే మనం ప్రతి ఆయుధము ఆ రష్యాతోనే కొంటాం. మొన్న యుద్ధంలో కూడా మనం చూసాం ఎన్ని
వెపన్స్ అన్ని కూడా మనం రష్యా పైనే డిపెండ్ అయి ఉన్నాం. కనుక ఒక రకంగా చెప్పాలంటే మన యొక్క ఆర్థిక స్థితి కాంప్లికేటెడ్ గా మారిపోతుంది. వెరీ టఫ్ జాబ్ ఇప్పుడు దీంట్లో నుంచి మనం బయటపడడం కూడా. అందుకని ఆషామాషి విషయం అయితే కాదు. కాకపోతే మీరు 50 days ఏదో టైం ఇచ్చాడు ఆయన. 50 days లో మీరు ఇది రావు. బహుశా నేను ఆ 50 days లో మళ్ళా పాజిటివ్ గా రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే రష్యా కూడా ఇప్పటికిప్పుడు ఎదుర్కోలేదు. ఈ సెకండరీ శాంక్షన్స్ వల్ల రష్యా చాలా నష్టపోతుంది. ఈ ఆంక్షల గురించి ఏమైనా రష్యా ఆలోచించి ఒక అడుగు వెనక్కేసి, అంటే భయపడి నిజంగా ఒత్తిడికి లోనయ్యి వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంటుందంటారా? అదొక్కటే మనం ఆశిస్తున్నది. రష్యా కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంతకాలం యుద్ధం చేస్తుంది, 3 ఏళ్ళుగా యుద్ధం చేస్తుంది రష్యా కూడా. కనుక కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంది. కానీ డీల్ చేసుకుంటారు. ఇంతకు ముందే టాక్స్ మొదలయ్యాయి. పుతిన్ ట్రంప్ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. మరోవైపు ఉక్రెయిన్ ఊరుకోవడం లేదు. తన డ్రోన్స్ ను పంపించి చాలా పెద్ద దాడి చేసింది రష్యా పైన. రష్యా ఆ దెబ్బకు తాను కంటిన్యూ చేయక తప్పలేదు. అంటే ఉక్రెయిన్ ధైర్యం కూడా అమెరికాను చూసుకునే కదా. అమెరికా పేట్రియాట్ క్షిపణులు పంపిస్తోంది. నిన్న ప్రకటన ఏంటంటే ఈ శాంక్షన్స్ తో పాటు ఉక్రెయిన్ కు పెద్ద ఎత్తున ఆయుధాలు సప్లై చేయాలని నిర్ణయం చేసింది. అంటే యుద్ధం అంటే ఒత్తిడి తేవడం. ఇదంతా మనం అర్థం చేసుకోవాల్సిందంటే ప్రెషర్ చేయాలి, రష్యా పైన ప్రెషర్ చేయాలి. ఒకటి యుద్ధంలో ప్రెషర్ చేయాలి, 2 బిజినెస్ లో ప్రెషర్ చేయాలి, 3వ ప్రెషర్ ఏంటి అంటే ఉక్రెయిన్ ఆయుధాలు పంపిస్తున్నామనే ఒత్తిడి కూడా. 3 వైపుల నుంచి ఒకసారి ఒక వ్యూహంలో భాగంగానే ట్రంప్ నిన్నటి ప్రకటన వచ్చింది, నాటో ప్రకటన వచ్చింది. మామూలు విషయం అయితే కాదు ఇది. తన వ్యూహం గట్టి వ్యూహం ఇది. యుద్ధం ఆపడానికి చేసిన వ్యూహం తప్పితే యుద్ధాన్ని ఇంటెన్సిఫై చేసే ఈ వ్యూహం కాదు ఇది. ఒత్తిడి ద్వారా యుద్ధాన్ని తగ్గించాలి, ఇద్దరిని కలపాలి, శాంతి నెలకొల్పాలి. అంత నిజాయితీ లేకపోయినా యుద్ధాన్ని ఆపేటువంటి ఇంటెన్షన్స్ ఆయనలో కనిపిస్తున్నాయమ్మా మనకు. ఇప్పుడు రష్యా అమెరికాకి ప్రధాన శత్రువుగా చూస్తోంది. ట్రంప్ అదే కోవలో ఆ రకంగానే చూసుకుంటూ వస్తున్నాడు. అయితే అతనికి ఉన్నటువంటి శత్రుత్వంతో ఆ దేశంతో ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉన్నారో, వ్యాపారం చేస్తూ ఉన్నారో వాళ్ళపైన కూడా ప్రెషర్ చేసి మీరు తీసుకోవద్దు, అక్కడ నుంచి కొనొద్దు, వ్యాపారం చేయొద్దు, మీరు చేశారంటే నేను ఈ రకంగా నా అప్రోచ్ ఇలా ఉంటుంది అని చెప్పేసి సుంకాలు విధించడం ఇలా చేస్తున్నారు. మరి అలాంటప్పుడు అమెరికా, చైనా, అమెరికా, భారత్ ఈ దేశాల మధ్య సంబంధాలు ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉందంటారు? తప్పకుండా ఇది అంటే ఒత్తిడి కారణంగా ఇదంతా ఫైనల్ గా ఇంటెన్షన్ ఏంటి యుద్ధం తప్పితే ఫ్రెండ్షిప్ కోల్పోవాలని అమెరికా కూడా ఏం లేదు, ఫ్రెండ్షిప్ కోల్పోవాలని మనకు లేదు. అమెరికాతో స్నేహాన్ని కొనసాగిస్తూనే అమెరికాకు విరుద్ధంగా మనం ప్రవర్తించాం. అంటే రష్యాతో ఆయిల్ కొన్నాం, అది వాస్తవంగా అది సరైనదైతే కాదు. కానీ అమెరికాకి ఏంటంటే తప్పడం లేదు. ఇప్పుడు అయ్యా మీరు కొనసాగిస్తే మేము చైనా, ఇండియా 1.96 బ్యారెల్స్ మిలియన్ బ్యారెల్స్ పర్ డే. ఒక రోజు మనము 1.96 మిలియన్ బ్యారెల్స్ మనము తీసుకుంటాం. ఇంచుమించు ఇంతే చైనా కూడా తీసుకుంటుంది. ఇంత డబ్బు ఇది యాక్చువల్ గా రష్యా నిలబడడానికి కారణం యుద్ధంలో. అంటే ఆర్థికంగా దెబ్బతిలేదు. ఈ 2 ఆపితే గాని యుద్ధం ఆగదు అనేది ఆయన వ్యూహం. కనుక స్నేహంతో ముడిపెట్టలేదు అతను. స్నేహాన్ని కోల్పోవాలని ఆయనకు కూడా ఏం లేదు, మనకు కూడా ఏం లేదు. నేను అనుకుంటాను మధ్యవర్తిత్వం ఇండియానే తీసుకుంటుంది ఇప్పుడు. ఎందుకంటే వెళ్ళి చెప్పండి అన్నది నిన్న స్టేట్మెంట్ లో మీరు గమనించాలి. కమాన్ యూ గో అండ్ స్పీక్ టు రష్యా దట్ యూ కాన్ కంటిన్యూ యువర్ బిజినెస్. నేను బిజినెస్ కంటిన్యూ చేయలేకపోతున్నామండి, అమెరికాతో మాకు శాంక్షన్స్ వచ్చాయి, దయచేసి మీరు తొందరగా మాట్లాడండి అని ఒత్తిడి చేయమని కూడా అడిగారు. దాని అర్థం ఏంటంటే టాక్స్ కు రండి, అక్రాస్ ది టేబుల్ సెటిల్ చేసుకుందాం అనేటువంటి ప్రెషర్ ఇది. అంటాను బహుశా ఇండియా విల్ బి ప్లేయింగ్ గుడ్ రోల్, మీడియేటర్ గా మాట్లాడక తప్పదు. చైనాను అందరు కూడా, బ్రెజిల్ అందరు కూడా కూర్చుంటారు. కూర్చొని వెంటనే ప్రెషర్ కారణంగా తొందరగా కూర్చుంటారు. ఇది లేకపోతే ఇంకా కొన్ని ఏళ్లు కొనసాగే పరిస్థితి కూడా ఉంది. ఇది ఒక ప్రెషర్ టాక్టిక్సే తప్పితే స్నేహాన్ని శత్రువుగా మార్చుకోవాలనేటువంటి ఉద్దేశం అమెరికాలో మనకి ఎక్కడ కనపడదు.
అయితే ఈ నాటో దేశాలు ఈ ఆయుధాల ఖర్చును భరించడం అనేది వాటికి సాధ్యమయ్యేటువంటి పనే అంటారా? ఎందుకంటే అక్కడ ఒప్పందం అనేది కనుక చేసుకుంటే నిజంగా నాటో ఉన్నటువంటి ఐక్యతను బలపరుస్తుందా, లేకపోతే ఇంకా దానికి సంబంధించి ఒత్తిడిని పెంచేటువంటి అవకాశమే ఉందంటారా? అంటే నాటో యాక్చువల్ గా 12 కంట్రీస్ తో స్టార్ట్ అయింది. నాటో 9/11 అటాక్ తర్వాత స్టార్ట్ అయింది. ఇది తప్పదు, ఈ తీవ్రవాదాన్ని తట్టుకోవాలంటే మనం ఒక్కటిగా ఉండాలి అని 12 దేశాలు కలిసి ఒక ప్రకటన చేశాయి. అటాక్ ఆన్ వన్ కంట్రీ, ఎనీ కంట్రీ ఆఫ్ ది 12 ఈజ్ అటాక్ ఆన్ నాటో అని వాళ్ళు డిక్లేర్ చేశారు. ఒక దేశం పైన అటాక్ జరిగితే నాటో పైన అటాక్ జరిగినట్టే. ఈ 12 32గా మారిపోయింది. 32 దేశాలు కూడా యునైటెడ్ గా ఉన్నాయి, అదే కమిట్మెంట్ తో ఉన్నాయి. ఏ ఒక్క దేశంతో దాడి జరిగినా అది 32 దేశాల పైన దాడిగానే వాళ్ళు పరిగణించడం మొదలు పెట్టారు. పైగా షేరింగ్ ఆఫ్ వెపన్స్ అంటారు కదా, ఒక దేశం కాదు, అందరు కలిసి పెట్టుబడి పెడుతున్నారు, యుద్ధానికి కావాల్సిన పెట్టుబడి. నేచురల్ గా వాళ్ళకు యుద్ధాలు చేసినప్పుడు ఖర్చు కూడా తగ్గుతుంది, అందరూ షేర్ చేసుకుంటారు. ఈ విధంగా ఇది వాళ్ళ వ్యూహం సక్సెస్ అయినట్టే లెక్క. 32 దేశాలు కలిసి ఇప్పుడు ఒక్కటిగా నిలబడి థ్రెడ్ చేయడం అనేది సామాన్యమైనటువంటి విషయం ఏం కాదు. కనుక ఒత్తిడి రాజకీయం పనిచేస్తుంది, ఇండియా కీ రోల్ ప్లే చేస్తుంది. చైనా కూడా ఇప్పటికిప్పుడు రష్యాతో ఆయిల్ ఆపేసేటువంటి స్థితిలో లేదు, కానీ చైనా ఆర్థిక స్థితి కూడా బాగులేదు. అమెరికా కారణంగా, టారిఫ్ కారణంగా, వీటి కారణంగా ఇప్పటికే అనేక ఒత్తిళ్లకు లోనవుతున్నాయి. ఇవన్నిటితో పాటు మనం గుర్తుపెట్టుకోవాలి, అమెరికా కూడా ఒత్తిడిలో ఉంది. అమెరికా ఆర్థిక పరిస్థితి కూడా అంతేం బాగులేదు. అందుకని నేనేమంటే ఇది యుద్ధానికి వెళ్ళేటువంటి పని కాదు, యుద్ధం కోసం ఇంటెన్షన్ తో చేసింది కాదు. టేబుల్ దగ్గరికి లాగడానికి బలవంతంగా అయినా సరే అక్రాస్ ది టేబుల్ కావాలి అనేటువంటి ఒక ఒత్తిడి చేసే కార్యక్రమం. పెద్దగా ఎక్కువ రోజులు, ఈ 50 రోజుల్లో ఇది క్లోజ్ అవుతుంది, తప్పకుండా క్లోజ్ అవుతుంది. అందరికీ తప్పదు కనుక అందరూ కూర్చుంటారు, ఒక పరిష్కార మార్గం తప్పకుండా కనుగొంటారని ఆశించాలి మనం. అయితే జూలై 4న ట్రంప్ జెలెన్స్కీతో మాట్లాడినట్టు ఆ సంభాషణలో అలాగే మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ పై దాడుల గురించి మాట్లాడినట్టు నివేదిక వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? దానికి తోడుగా, మాటలతో తోడుగా చేతల్లో కూడా ఇప్పుడు ఆయుధాలు, ఎలాంటి ఆయుధాలు ఇచ్చారంటే మాస్కో పైన, అంటే ఇంటీరియర్ ప్లేస్ సుమారుగా 1500 కిలోమీటర్లు, 1200 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న ప్లేసెస్ ను కూడా టార్గెట్ చేసేటువంటి వెపన్స్ సప్లై చేయడానికి ఇప్పుడు పూనుకున్నారు, సప్లై చేస్తున్నారు, ఇవ్వబోతున్నారు. దాని అర్థం ఏంటంటే ప్రిపరేషన్ ఈస్ గోయింగ్ ఆన్. ఇది ఆషామాషి మాటలేం కాదు. వీఆర్ రెడీ ఫర్ ది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అండ్ వీఆర్ విత్ ఉక్రెయిన్ అనేటువంటి సందేశం ఇచ్చారు. చేతల్లో కూడా దాన్ని చూపిస్తున్నారు. ఇది ప్రమాదం, మేము చెప్పింది మాత్రం చాలా ప్రమాదం ఇది. కనుక అలాంటి యుద్ధం జరిగితే అందరికీ నష్టం, ప్రపంచవ్యాప్తంగా ఇది నష్టం జరుగుతుంది. నేను అనుకుంటాను రష్యా కూడా ఇది అర్థం చేసుకుంటుంది వెంటనే, ఎక్కువగా ఇదిగా కాకుండా వెంటనే కూర్చుంటే ఒక పరిష్కారం లభిస్తుంది. రైట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.